Hello everyone, welcome to my channel. Radhit Lakshmi. Today's topic is case in software engineering. First of all, introduction చూద్దామండి. సో కేస్ అంటే ఏంటి, అబ్రివేషన్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో కేస్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే కంప్యూటర్ ఫెసిలిటేటెడ్ టూల్స్ అండ్ మెథడ్స్ వీటిని యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ ని డెవలప్మెంట్ చేయడానికి ఈ కేస్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ దీంట్లోనే కేస్ టూల్స్ అనేది ఉంది. కేస్ టూల్స్ అంటే ఏంటి అంటే ఇవి సెట్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అన్నమాట. సో ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఎలా యూజ్ చేస్తున్నాము అంటే ఎస్డిఎల్సి యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఫేజెస్. ఆ ఫేజెస్ లో ఫేజ్ బై ఫేజ్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో ప్రతి ఒక్క ఫేజ్ కి మనకి ఈ ఫేజ్ టూల్స్ అనేది అవసరం అవుతుంది. అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అదొక ఫేజ్ కదా, దానికి కావాల్సిన కొన్ని ఫేజ్ టూల్స్ ని మనకు యూజ్ చేసుకుంటాం. అలాగే డిజైన్ కావాల్సిన ఫేజ్ టూల్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తాం. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ సంబంధించిన టూల్స్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. మెయింటెనెన్స్ చేయాలనుకో మెయింటెనెన్స్ టూల్స్ అనే దాన్ని యూజ్ చేసుకుని, అంటే ఈ కేస్ టూల్స్ లోనే ఒక్కొక్క దానికి సపరేట్ టూల్స్ అనేది ఉంటుంది. ఆ టూల్స్ యూజ్ చేసుకొని ఈ యాక్టివిటీస్ అన్నిటిని కూడా మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ కేస్ టూల్స్ అనేది ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్స్ కి, అనలిస్ట్ అండ్ ఇంజనీర్స్ కానీ డెవలపర్స్ కానీ. ఎందుకు అంటే సాఫ్ట్వేర్ సిస్టమ్ ని డెవలప్ చేయడం కోసం ఈ కేస్ టూల్స్ అనేది వీళ్ళందరూ యూజ్ చేసుకొని డెవలప్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఈ కేస్ టూల్స్ అనేది వేరియస్ స్టేజెస్ లో లైఫ్ సైకిల్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. అవేంటి అంటే ఎనాలిసిస్ టూల్స్, డిజైన్ టూల్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ టూల్స్, డాక్యుమెంటేషన్ టూల్స్. ఇవి ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్కలాగా ఈ ఫేజ్ టూల్స్ ని యూజ్ చేసుకొని ఈ అనాలిసిస్, డిజైన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్, డాక్యుమెంటేషన్ టూల్స్ అనేవి సపరేట్ గా చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ కేస్ టూల్స్ అనే దాని వల్ల యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ టు ప్రొడ్యూస్ డిజైర్డ్ రిజల్ట్. ప్రాజెక్ట్ ని డెవలప్ చేసినప్పుడు మనం ఏదైతే రిజల్ట్ అనుకుంటున్నామో ఆ రిజల్ట్ రావడం కోసం ఈ కేస్ టూల్స్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక స్టెప్ లో మనం ఏం చేస్తున్నాము అంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవి కూడా గ్యాదర్ చేస్తుంటాం. సెకండ్ ఫేజ్ కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఏది ప్రాబ్లం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే సెకండ్ ఫేజ్ కి రీచ్ అవుతాం. అట్లా సెకండ్ ఫేజ్ లో కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటేనే థర్డ్ ఫేజ్ కి వెళ్తాం. అట్లా ఏదైనా ఫ్లాస్ ఏదైనా ఉంటే వాటిని ఓవర్కమ్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. నెక్స్ట్ స్కోప్ అంటే ఏంటి అంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి కేస్ టూల్స్ ని మనం ఎలా యూజ్ చేస్తూ ఉంటాము. సో దీంట్లో వచ్చి రిక్వైర్మెంట్ అనాలిసిస్, స్పెసిఫికేషన్ అనేది ఉంది. సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ మనం ఇక్కడ రిక్వైర్మెంట్స్ ని గ్యాదర్ చేస్తాము. దాని స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని దానికి ఏ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ కావాలో దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ వచ్చి ఈఆర్టీ, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్స్, యుఎంఎల్ డయాగ్రామ్స్, వీటిని కూడా ఫ్లో చార్ట్స్, ఇవన్నీ కూడా మనం రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్ లోనే యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ సిస్టమ్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే ఇదేం చేస్తుందంటే హై లెవెల్ అండ్ డీటెయిల్డ్ సిస్టమ్ డిజైన్స్ ని క్రియేట్ చేసుకుంటుంది. సో క్రియేట్ చేసుకుని దానికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ని అప్లై చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎనేబుల్ చేస్తూ ఉంటుంది. ఆ డేటాబేస్ స్కీమ్స్ కానీ, సాఫ్ట్వేర్ స్ట్రక్చర్స్ కానీ వాటన్నిటిని కూడా ఎనేబుల్ చేస్తుంది. అండ్ కన్సిస్టెన్సీ, ఆ డిజైన్ అనేది ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ కోడ్ జనరేషన్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూటబుల్ కోడ్, నార్మల్ గా జనరల్ కోడ్ మనం ఏ లాంగ్వేజ్ తీసుకున్న కంప్యూటర్ లో అది ఫస్ట్ సోర్స్ కోడ్ ని ఆబ్జెక్ట్ కోడ్ గాను, ఆబ్జెక్ట్ కోడ్ ని ఎగ్జిక్యూటబుల్ కోడ్ గాను కన్వర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే కోడ్ జనరేషన్ లో కోడ్ ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మాన్యువల్ కోడింగ్ చేసినప్పుడు ఎర్రర్స్ ఎలా అయితే వస్తుందో ఈ సిస్టమాటిక్ లో కంప్యూటర్ లో ఇట్లా థింక్ చేసాము అంటే అది రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ సపోర్ట్స్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, చాలా లాంగ్వేజెస్ ని మనం కంప్యూటర్ లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్. ఇక్కడ ఏంటి అంటే ఆటోమేటిక్ గా యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్ అనేది అప్లై చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే బర్గ్స్ ని డిటెక్ట్ చేసుకొని సో అక్కడ ఏ ప్రాబ్లం రాకుండా ముందుగానే ఎర్లీ స్టేజ్ లోనే ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా డిటెక్ట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఎంతవరకు ఉంది, ఎలా ఉంది అనేది కూడా మనం ట్రాక్ చేసి డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్టింగ్. సో ఇక్కడ డాక్యుమెంటేషన్ ని జనరేట్ చేస్తుంది, రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తుంది. సో
సో ఎలా మనకి ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆటోమేటిక్ గా కానీ మాన్యువల్ గా కానీ ఇవన్నీ జనరేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్లియర్ కమ్యూనికేషన్ స్టేక్ హోల్డర్స్ కి ఎలా ఉండాలి, ఆ డెవలప్మెంట్ టీమ్స్ అనే వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది క్లియర్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ హిస్టారికల్ రికార్డ్స్ ఫ్యూచర్ రెఫరెన్స్ ని బేస్ చేసుకొని వీటన్నిటిని కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్టింగ్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ అండ్ వర్షన్ కంట్రోల్. ఇక్కడ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ని అప్డేట్స్ ఇచ్చినప్పుడంతా కూడా మనం వాటిని అప్డేట్ చేసుకుంటా ఉండాలి. బగ్స్ ఏదైనా ఉంటే వాటిని ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్షన్ అనేది ట్రాక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ట్రాక్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా ఆ, దాన్ని చేంజెస్ చేసుకోవాలి. నెక్స్ట్ కొలాబరేషన్ అమాంగ్ మల్టిపుల్ డెవలపర్స్. సో ఎవరైతే డెవలపర్స్ దీని ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే మంచి కొలాబరేషన్ ని ఫెసిలిటేట్ చేయాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ రిసోర్స్ అలొకేషన్. సో ఇక్కడ ఏంటి అంటే షెడ్యూలింగ్ చేసుకోవాలి, టాస్క్ అసైన్మెంట్ అనేది ఉండాలి, మానిటరింగ్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ అనేది అసిస్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ రిసోర్స్ అలొకేషన్ అండ్ కాస్ట్ ఎస్టిమేషన్ అనే దానికి కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎవరు ఇవన్నీ చేస్తూ ఉంటారంటే ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తూ ఉంటారు. సో రిస్క్స్ ఏదైనా ఉన్నా కానీ ఏదైనా స్ట్రాటజీస్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాళ్ళు రిస్క్ తీసుకొని చేసుకుంటూ ఉంటాడు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్